అందరికి వందనాలండి. అయితే కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం అండి, 10వ వచనంలో మనం చూసినట్లయితే మనము ఏమనుకుంటామంటే బంధువర్గం, స్నేహితులు అంటే మనకు ఏదైతే ఆధారమై ఉన్నాయో అవన్నీ మనకు విడిచిపెట్టారు. అంటే మనం వేటి మీద అయితే ఆధారపడుతున్నామో, లేక మనం వేటి మీద అయితే వర్గం అని, లేక మనకు ఆధారమైనటువంటివి ఏదైతే ఉన్నవో అవి తొలగిపోయాయని, లేక మనకు మన స్నేహితులు దూరం అయ్యారని, మన ఫ్రెండ్స్ దూరం, మన బంధుమిత్రులు దూరం అయ్యారని, అట్లా మనల్ని తిరస్కరించే వాళ్ళు ఉన్నారని, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారని మనం ఆలోచించుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, అయితే ఏదైతే మనకు ఆధారణమైనటువంటిది ఉన్నదో అది తొలగిపోయినా మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు పర్వతాలే ఆధారాలు. అయితే ఎందుకంటే ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నప్పుడు ఆ పర్వతాలను దాటుకుని శత్రు సైన్యం వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ పర్వతాలను దేవుడు అడ్డుగా పెట్టినాడు ఇజ్రాయేలీయులకు. అలాగా ఆ పర్వతాలను ఆధారంగా చేసుకొని బ్రతకాలి అనే ఒక ఉద్దేశంతో ఇజ్రాయేలీలకు పర్వతాలు ఏం చేశాడంటే ఈ దేవుడు ఆధారంగా పెట్టాడు. అయితే ఆ పర్వతాలలో కూడా శత్రు సైన్య సమూహం అనేది వచ్చి ఇజ్రాయేల్లో దాడి చేసి, అంటే ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా శత్రు సైన్య సమూహం ఇజ్రాయేల్ మీద ఒక దాడి చేసి ఒక కుట్ర పన్నారు. అవి అప్పటికీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. అంటే ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో, దేవుని యొక్క ఆత్మను అనుసరించి దేవుని చాలా గట్టిగా బలంగా హత్తుకుంటారో, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు. నీకు ఏదైతే ఆధారం అనుకున్నావో అది తొలిగిపోయినా విడిచిపెట్టేవాడు. కానీ ఒక మాట దేవుడు ఏం రాశాడంటే చూడండి, యెషయా గ్రంథం 54:10 ఉంటుంది. ఏదంటే 10 నుంచి మనం 17 నుంచి చదివినట్లయితే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణని ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుతురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీతిగల దానమే స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. వాదించువారు నీకు దూరంగా నుండును, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానేదు. ఏమంటున్నాడంటే భీతి నీకు దూరం ఉండును అంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు దూరం ఉంటున్నాడంటే, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడువదు. అంటే పర్వతాలు తొలగిపోయినాయి, మెట్టలు తత్తరిల్లిపోయినాయి ఇజ్రాయేలీలకు. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడనక్కర్లేదు. దేవుడు ఎలాంటి సిచ్యువేషన్లో కానీ నీ చేయి విడిచివాడు కాదు, మన చేయి విడిచివాడే కాదు దేవుడు. అది కేవలం ఇజ్రాయేలీలకే కాదు, మన ప్రతి ఆ వాక్యం మన కొరకే రాయబడింది కనుక మనం భయపడాల్సిన మన దేవుడు చాలా భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు. చాలా గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఎట్లాంటి పరిస్థితిలో కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. అందుకే దేవునికి ప్రతిరోజు హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని చెప్దాం. దేవునికి స్తోత్రం అని చెప్పి ప్రతిరోజు దేవునికి స్తోత్రం అని చెప్తాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనం విడిచిపెట్టలేడు. ఇలాంటి వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శత్రువులను నిందించినా, ఏది చేసినా క్రైస్తవ్యానికి అంతం లేదు, అసలు అంతమే లేదు. అంటే మనలో ఉన్న దేవుని ఆత్మ అంత గొప్పది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ శత్రువు అయితే మనల్ని నిందించారో, ఎవరైతే మనల్ని పడద్రోయాలని చూస్తున్నారో, మెల్లిమెల్లిగా దేవుడే తొలగించి మనల్ని స్థిరపరుస్తాడు, మనకు సమాధాన శాంతిని ఇస్తాడు. ఆయన మనకు నడవాల్సిన మార్గంలో ఆయనకు నడిపిస్తాడు. అందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీడియో వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి.